వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు ఆదేశాలతో మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఐకాన్ అల్లు అర్జున్ వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. నోటీసులపై లీగల్ టీంతో మాట్లాడారు అల్లు అర్జున్. ఇవాళ విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు ఆదేశాలతో మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. నోటీసులపై లీగల్ టీంతో మాట్లాడారు అల్లు అర్జున్. ఇవాళ విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉంది. అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు ఆదేశాలతో మరోసారి నోటీసులు జారీ చేశారు పోలీసులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వాంగ్మూలం రికార్డు చేయనున్నారు. నోటీసులపై లీగల్ టీంతో మాట్లాడారు అల్లు అర్జున్. ఇవాళ విచారణకు అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉంది.
అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు రావాలంటూ కూడా తెలిపారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు ఆదేశాలతో మరోసారి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అల్లు అర్జున్ నివాసం వద్ద నుంచి మా తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు లైవ్ లో. రాజ్ కుమార్, సంధ్యా థియేటర్ ఘటనపై కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంలో భాగంగా ఈ రోజు ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనపై కూడా మధ్యంతర బెయిల్ పొందినటువంటి అల్లు అర్జున్ కూడా ఈ రోజు సంబంధించి దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు విచారణకు రానున్నారు, విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భారీ పికెటింగ్ కూడా ఇంటి వద్ద కూడా పోలీసులను వ్యవహరించడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎక్కడ కూడా అంటే దాదాపు 10:45 ఏదైతే హాజరు కావాలి, 11 గంటల నుంచి కూడా విచారణ చేస్తామన్న నేపథ్యంలో విచారణ కూడా హాజరవుతారా లేదంటే ఇప్పటికే అల్లు అర్జున్ తన టీం లీగల్ టీమ్ తో కూడా సమావేశమైనట్లు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఎంతో చేసుకోవడం జరిగింది. ఇంటి వద్ద మాత్రం భారీ భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోలీసులను మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా అంటే ఎవరిని అనుమతి చేసుకుంటారు తన లీగల్ టీం ద్వారా ఏమైనా చెప్పి పంపుతారన్న దానిపైన కూడా పూర్తిగా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న ఆ ఘటనకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు కొన్ని వీడియోస్ కూడా మనం విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఆ ఇష్యూలో ఏదైతే స్పష్టంగా అల్లు అర్జున్ పోలీసులు చెప్పినా కూడా అక్కడి నుంచి వెళ్ళలేదు. ఆ టీం ఏదైతే ఏసీపీ అయినటువంటి రమేష్ అక్కడ వచ్చి హీరోకు వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ దానికి విచారణకు సంబంధించిన సమయం అప్పుడు సంధ్యా థియేటర్ సంబంధించిన ఇష్యూలో ఏదైతే అక్కడ కావాలనే అక్కడ ఇదంతా కొన్ని వీడియోస్ చూసడం, అక్కడ అభిమానులను అలరించడం కావచ్చు, రూఫ్ పైకి ఎక్కి అందరికి అభివాదం చేయడం, అక్కడ ర్యాలీగా వెళ్ళడం కూడా అని పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన కేసు ఈ రోజు చిక్కడపల్లి పోలీసులు నేపథ్యంలో అక్కడ చిక్కడపల్లి పోలీసు స్టేషన్ వద్ద అదేవిధంగా తన జూబ్లీస్ లో ఉన్న కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ఏ లెవెల్ ఇప్పటికి చేసిన నేపథ్యంలో సంధ్యా సంబంధించినటువంటి అందరినీ కూడా దాదాపు అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు విచారణ కొనసాగుతా ఉంది. చాలా మంది కూడా రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కొంతమంది ఏదైతే జైల్లో ఉన్నటువంటి అల్లు అర్జున్ మరోసారి అంటే ఆ రోజు మధ్యంతర బెయిల్ పొందడం జరిగింది. మధ్యంతర బెయిల్ పొందిన తర్వాత మళ్ళీ ఈ రోజు అంటే హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. హైకోర్టు ఎప్పుడైనా విచారించుకోవచ్చు, ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పుడైనా విచారించుకోవచ్చు అని కూడా కోర్టు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు మరికొన్ని అంటే విచారణకు సంబంధించినటువంటి ఆ రోజు ఘటన ఏం జరిగింది, కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని కూడా ఈ రోజు పోలీసులు కూడా నోటీసులు జారీ చేయడం, దానికి విచారణకు హాజరు కావాలని వారు అందరూ కూడా నోటీసులో చెప్పడం కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అంటే ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి అంశాలను ప్రస్తావిస్తారు, అసలు అక్కడ ఏం జరిగిందని ఆ సంధ్యా థియేటర్ ఘటన సంబంధించి ఇప్పటికే ఆ కుటుంబంలో అయితే రేవతి అనే మహిళ చనిపోవడం, ఇప్పటికీ తన కొడుకైనటువంటి శ్రీతేజ ఇంకా కోమాలోనే ఉండడం, దానికి సంబంధించి ఈ అంశాలన్నీ కొనసాగుతున్నాయి. దీని అన్ని నేపథ్యంలో ఇప్పటికే రాజకీయంగా కూడా ఇది మారి ఒకరికంటే ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ పై కూడా బీజేపీ నేతలు కూడా స్పందించి అసలు దీన్ని రాష్ట్రంలో ఏ సమస్య లేదా ఇదే సమస్యను ముందుకు తీసుకురావాలని కూడా ఇటు బీజేపీ శ్రేణులు ఏదైతే కాంగ్రెస్ పై మాట్లాడే యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఈ కేసు విచారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసు 11 గంటలకు మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసుల ముందు హాజరు కావాలని కూడా పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి అన్ని పోలీసులు ఇంటి వద్ద కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ప్రత్యేక టీంలతో కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పోలీసులు ఏ అంశాలను ఎలాంటి క్వశ్చనర్ కూడా తయారు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎలాంటి క్వశ్చన్ అడుగుతా అంటే ఆ రోజు జరిగినటువంటి ఘటన మీద కొన్ని వారన్నీ అడిగే ప్రశ్నలు కూడా సిద్ధం చేశారు. దీనికి సంబంధించి ఇప్పుడు హాజరు అవుతారా లేదా, తన లీగల్ టీం ఏం చెప్తుంది, దాని తర్వాత అల్లు అర్జున్ ఏం చెప్తారనేది మాత్రం అంత ఉత్కంఠ నెలకొంది. మరికొద్ది సేపట్లో మాత్రం విచారణకు హాజరు కావాలని హాజరు అయ్యే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే తన ఇంట్లో లీగల్ టీం తో పాటు బన్నివాస్ కూడా చేరుకోవడం, తన కుటుంబ సభ్యులు అదేవిధంగా అందరూ కూడా ఒక్కొక్కరు చేరుకోవడం ఈ కేసుకు సంబంధించినటువంటి క్లుప్తంగా అంటే విశ్లేషణ చేస్తా ఉన్నారు లీగల్ టీం తో. దానికి అంటే పోలీసులు ఏమడిగితే ఏం చెప్పాలి అన్న దానిపై కూడా పూర్తిగా లీగల్ టీం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే తనకు సంబంధించినటువంటి పోలీసులు మాత్రం
స్పష్టంగా కొన్ని క్వశ్చన్లు సిద్ధం చేసినట్టుంది. ఆ సిద్ధం సంబంధించి అంటే దానికి సంబంధించినటువంటి ఆ సంధ్య థియేటర్ కు అనుమతి లేకున్నా అక్కడికి నువ్వు రావాల్సిన అవసరం ఏంది? పోలీసులు మేము లిఖిత పూర్వకంగా ఇచ్చాం, ఆ లిఖిత పూర్వకంగా ఇచ్చినా కూడా తమరు రావాల్సిన అవసరం అక్కడ భద్రత కల్పించలేమని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేస్తారు. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం కూడా విచారణ చేసి పంపిస్తారు. దానికి సంబంధించినటువంటి విచారణ ఈ స్టేట్మెంట్ రికార్డ్ లో మాత్రం ఇలాంటి క్వశ్చన్లు అడిగి పోలీసులు బండిని అడుగుతారు అన్న దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కానీ మరికొద్దిసేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అల్లు అర్జున్ చేరుకునే అవకాశం ఉంది. రాజ్ కుమార్ అయితే ప్రస్తుతం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సి ఉండగా మరికొద్ది నిమిషాలే సమయం అయితే ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ నివాసం వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన బయలుదేరే అవకాశం ఎంతవరకు ఉంది? అక్కడ అయితే ఎటువంటి సమాచారం ఉంది? అంటే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. విచారణ చేసుకోవచ్చు, ఆ కేసు సంబంధం లేదు, మధ్యంతర బెయిల్ మాత్రమే అని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అందులో భాగంగానే కూడా పోలీసులు ఈ రోజు విచారణకు హాజరు కావాలని కూడా నోటీసులు జారీ చేయడం, ఆ నోటీసులు జారీ చేసిన వెంటనే తన లీగల్ టీమ్ కు చెప్పడం, తెలియజేయడం. దానికి లీగల్ టీమ్ అంటే ఇవాళ అంటే పోలీసులు ఎలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు, దానికి సంబంధించినటువంటి ఎలా మనం అంటే దానికి ఆన్సర్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే పని ఇచ్చే అటువంటి స్టేట్మెంట్ పైనే A11 గా కూడా ఈ కేసులో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా అడుగుతారు. కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఏంటంటే ఒక అల్లు అర్జున్ సంబంధించి ఇంట్లో ఇప్పటికంటే పెద్ద ఎత్తున కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ప్రత్యేక టీంలు పోలీసు బలగాలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరిని అనుమతి లేనిది లోపలికి రానివ్వడం లేదు. ఇక్కడ పెద్ద ఎత్తున అభిమానులు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అభిమానులను కూడా ఇక్కడ ఎవరిని రానివ్వడం లేదు. ఇప్పుడు ఏ వెహికల్ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే తన ఇంటికి లోని కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్క పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం జరిగింది తన ఇంటికి వెళ్లే దారులలో కూడా. దీనికి సంబంధించి ఎక్కడ కూడా అంటే ఈ విచారణకు సంబంధించి మాత్రం మరికొద్ది సేపట్లో వెళ్లే అవకాశాలే ఉన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే తనకు సంబంధించి పోలీసుల ఒక విచారణలో కొన్ని విషయాలు తెలుసుకోవాలి కాబట్టి ఈ లీగల్ టీమ్ తో సమావేశం అయ్యాడు. మరికొద్ది సేపట్లో వెళ్తాడా లేదు అంటే తన లీగల్ టీమ్ తో పోలీసులకు మరేమైనా సమాచారం ఇస్తాడా అనేది మాత్రం ఉత్కంఠ నెలకొంది. రాజ్ కుమార్, వారి లీగల్ టీమ్ సంబంధించి ఏమన్నా సమాచారం ఉందా? వాళ్ళు ఏదైనా మీడియాతో మాట్లాడే అవకాశం ఏమన్నా ఉందా? ఇంకా అసలు ఇక్కడ ఇప్పటివరకు అయితే తన లీగల్ టీం ఇప్పటివరకు అయితే ఎవరు మాట్లాడలేదు. ఎందుకంటే లోపల మొత్తం కూడా సమావేశం మాట్లాడుతున్నారు కేసుకు సంబంధించినటువంటి అంశాలు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే బయట జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నిటి దృష్ట్యా అసలు అంటే సోషల్ మీడియాలో ఇప్పటికే చూడొచ్చు బన్నీని చాలా మంది కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఎందుకంటే తన ఎలాంటి సంబంధం లేదు అన్న దానిపై కూడా పోలీసులు క్షుణ్ణంగా ఏ వీడియో అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా దిగాడు, కారు ఎప్పుడు దిగాడు, లోపలికి వచ్చే ముందు ఎంతమంది అభిమానులు తొక్కిసలాట ఎలా జరిగింది అనే దానిపై కూడా ఆ రేవతి మృతి చెందే ముందు అంటే తొక్కిసలాట ముందు కూడా ఆ వీడియోలో బాబుని తీసుకొని వెళ్ళడం ఈ అన్ని అంశాలు చూసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విచారణకు సంబంధించినటువంటి దాంట్లో పోలీసులు విడుదల చేయడం, తనకి ఏ సంబంధం లేదు, నా క్యారెక్టర్ అసైజ్ చేయడం జరిగిందని కూడా మీడియా ముందుకు వచ్చినటువంటి అల్లు అర్జున్ మరుసటి రోజే పోలీసులు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో పెట్టి క్లియర్ గా అంటే వీడియో కూడా ప్రతి ఒక్క వీడియో అంటే ఎప్పుడు వచ్చాడు, ఎలా వెళ్ళాడు, ఆఖరికి వెళుతూ కూడా ఈ ఘటన జరిగిన అనంతరం కూడా పోలీసులు అక్కడ ఇలా జరిగింది, ఒక మహిళ చనిపోయింది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలని కూడా పోలీసులు అప్పుడు అక్కడ ఏదైతే ఏసీపీ అయినటువంటి రమేష్ చెప్పినా కూడా అయినా కూడా మళ్ళీ ఎక్కి కూడా మళ్ళా రూఫ్ వెళ్ళాడని కూడా పోలీసులు చెప్తున్న తీరులో ఇప్పుడు ఈ అన్ని అంశాలపై కూడా పోలీసులు అంటే ఎక్కడి నుంచి ఆ ఘటనకు సంబంధించి కొంత స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ రికార్డు లో భాగంగానే ఈ రోజు విచారణ చేస్తా ఉంటారు. ప్రతి ఒక్క దానిపై అంటే ఆ రేవతి మృతికి సంబంధించినటువంటి తొక్కిసలాటకు సంబంధించింది అంశాలు కావచ్చు, అదేవిధంగా ఆ థియేటర్ కు రావాల్సిన సమయంలో అసలు అక్కడ ఎలాంటి అనుమతి లేకుండా రావాల్సిన ఎందుకు వచ్చారన్న దానిపై కూడా పోలీసులు కొన్ని క్వశ్చనర్ కూడా రెడీ చేయడం జరిగింది. ఇది క్లియర్ గా ఇంటి వద్ద మాత్రం మరికొద్ది సేపట్లో బయలుదేరుతారా, తన లీగల్ టీమ్ తో వచ్చి ఏదైనా సమాధానం పోలీసులకు చెప్తారా అన్నది మాత్రం ఉత్కంఠ. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.
మంచు ఫ్యామిలీలో గొడవలు